ఏదులాపురం మున్సిపాలిటీ 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బోయిన కుమారి గారిని హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బోయిన కుమారి 4వ వార్డులో మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్ మహాశయులందరికీ అభ్యర్థిస్తున్నాము అని పక్కన ఉన్న ఇండ్లకు పట్టాలు ఇప్పించుట, బస్తీ దవాఖానా ఏర్పాటు చేయుట, శ్మశాన వాటిక ఆధునీకరణ చేస్తామని ఈ విధంగా తెలియజేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మా అమ్మగారు బోయిన కుమారి గారు పోటీ చేస్తున్నారు. వారి యొక్క గుర్తు హస్తం గుర్తు, సీరియల్ నెంబర్ 2 హస్తం గుర్తుపై ఓటు వేసి మా అమ్మగారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. గతంలో జగన్ గారు వరద వచ్చిన టైంలో ఏ నాయకులు కూడా ప్రజలను పట్టించుకున్నది లేదు. ఓకేనా, చేస్తారా? మళ్ళీ కట్ చేసి ఎడిట్ చేసుకుంటారు ప్రజలు పట్టించుకున్నది లేదు. కానీ ఇప్పుడు ఎందరో నాయకులు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. కావున ప్రజలందరూ గమనించి గతంలో మనకి సేవ చేసినటువంటి పుల్లెడి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, మా తండ్రి గారు అయినటువంటి రోగిన సంజయ్ గారు కానివ్వండి, వరదలు వచ్చిన టైంలో నిత్యం ప్రజల్లో ఉన్నారు. అదే టైంలో మా ఇంట్లో ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే మేము అది కాదనుకొని నిత్యం జనంలోనే ఉన్నాము. ఆ వరద టైంలో మా తాతయ్య గారిని కోల్పోయాము. అయినా కానీ మా తండ్రి గారు అది ధైర్యాన్ని కోల్పోకుండా ప్రజలు నిత్యం అనుకొని ప్రజల కోసం ముందుకు వచ్చి నిత్యం ప్రజల్లో ఉండి ఎన్నో సేవలు అందించారు. అలాగే పుల్లెడి శ్రీనివాస్ రెడ్డి గారు గవర్నమెంట్ తరఫున 16,000 రూపాయలు సహాయం చేశారు. మరియు పిఎస్ఎల్ ట్రస్ట్ ద్వారా ఆయన సొంత ఖర్చుతో 5,000 రూపాయలు వస్తువులు ఇంకా నిత్యావసరాలు మరియు 11 రోజులు ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనుకుంటూ అది పూర్తి భోజనం సదుపాయం భోజనాలు కూడా పంపించారు పూర్తి స్థాయిలో. గతంలో ఈ గ్రామ పంచాయతీగా ఉన్న ఏరియా ఉద్దండ గ్రామ పంచాయతీ మంత్రిగా కూడా విలీనమే ఉంది. ఆ టైంలో బీఆర్ఎస్ ఇప్పుడు ఏదైతే నాయకులు పోటీ చేస్తున్నారో వారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ పాలన చేసినప్పుడు తెలంగాణలో ఎటువంటి డబల్ బెడ్రూమ్లు కానీ ఎటువంటి గవర్నమెంట్ పథకాలు కానీ చెందలేదు. కావున ప్రజలందరూ గమనించి ఈరోజు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణకు ఎన్నో గవర్నమెంట్ పథకాలు అందాయి. కొత్త రేషన్లు కానివ్వండి, లేదా ఇంద్రం బిల్లు కానివ్వండి, లేబర్ కింద పోయినటువంటి ఇళ్లకు ఫ్లాట్లు ఇవ్వడం కానివ్వండి,